శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 21 రోజులుగా మనం శివమహాపురాణంలో చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున రుద్ర సంహితలో యుద్ధకాండం చెప్పుకుంటూ శంఖచూడుడి యొక్క సంహారము, తులసీమాత విష్ణుదేవుణ్ణి శపించటం, ఆ తర్వాత అంధకాసురుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకున్నాం. ఈ రోజున 22వ భాగంలో అంధకాసురుడు శివుని గురించి మరి ఎటువంటి తపస్సు చేశాడు, ఎటువంటి వరాలు పొందాడు, మరి తదనంతర కథలు ఇవాళ చెప్పుకుందాం అనుకున్నాం. ఆ ప్రకారంగా ఇవాళ ఒకప్పుడు హిరణ్యాక్షుడు కొడుకైనటువంటి అంధకుడు అతడి యొక్క సోదరులు అన్నారు, నువ్వు గుడ్డివాడివి కాబట్టి నీకెందుకు రాజ్యం అన్నారు. సోదరులు పరిహాసం చేశారు, రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. సోదరులు దుర్బుద్ధితోటి వాళ్ళు చేసినటువంటి ఈ కుటిలమైనటువంటి చర్యకి కుమిలిపోయాడు అంధకుడు. ఇక ఇట్లా కాదు, తపస్సు చేసి వరాలు పొందాలనుకున్నాడు. వెంటనే అరణ్యాలకు వెళ్ళి ఒంటికాలి మీద నిలబడి ఆహారాన్ని విడిచిపెట్టి 2 చేతులు పైకెత్తాడు. ఊర్ధ్వబాహు అంటారు దీన్ని. మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ తపస్సుకి మెచ్చుకొని ప్రత్యక్షం కాల. అందువల్ల మిక్కిలి దుఃఖపడిపోయి మరింత పట్టుదలతోటి పదునైనటువంటి ఒక పెద్ద ఖడ్గంతో తన శరీరం నుండి మాంసాన్ని కోసి మంత్రపూతకంగా అగ్నిలో హోమం చేయటం మొదలుపెట్టాడు. చివరికి నరాలు ఎముకలు మాత్రమే మిగిలినాయి. అతడి యొక్క తపస్సు నుండి పుట్టినటువంటి ఘోరమైన అగ్నిజ్వాలలు లోకాలను దహించి వేయడం మొదలుపెట్టింది. అప్పుడు దేవతలంతా పరిగెత్తుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని ప్రార్థించారు. వెంటనే బ్రహ్మగారు అంధకుడి ముందర ప్రత్యక్షమైనాడు. వత్సా, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీ అభీష్టాన్ని చెప్పు, నేను నెరవేరుస్తానన్నాడు. అప్పుడు అంధకుడు నమస్కరించి, హే పితామహ, ముందుగా నాకు దృష్టి ప్రసారించు అన్నాడు. అంటే నాకు చూపు ఇవ్వమన్నాడు. పరుష వచనాలతోటి నన్ను నిందించినటువంటి నా సోదరులు నాకు సేవలు చేయుదురుగాక అన్నాడు. నా రాజ్యం నాకు సంక్రమించుగాక, ఇంద్రాది దేవతలంతా నాకు కప్పం చెల్లింతురుగాక. కప్పం అంటే పన్నులు. నాకు మృత్యువు లేకుండా ఉండుగాక. ఇది దానికి పితామహుడు, నాయన అంధక, నువ్వు కోరినటువంటి సర్వం అట్లే నెరవేరుతుంది, కానీ మరణం లేకుండా వరం ఇవ్వటం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి జీవి కూడా మరణించటం అనేది సృష్టి యొక్క నియమం. దాని నుండి నాకే మినహాయింపు లేదు. మరి నీకు నేను ఎట్లా వరం ఇవ్వగలుగుతాను? కాబట్టి ఏదో ఒక మరణ కారణాన్ని నువ్వు స్వీకరించు అన్నాడు. అయితే పితామహ, తల్లిలాగా పూజింపదగినది, 3 లోకాలలో శ్రేష్టమైనది, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యం కలిగినది, అపురూపమైనటువంటి సుందరాంగి అయినటువంటి స్త్రీని నేను కోరుకున్నప్పుడు నాకు రాజ్యభ్రష్టత్వం కలగాలి అన్నాడు. అంధకుడి యొక్క కోరికకి ఆశ్చర్యపడిపోయిన బ్రహ్మ మనస్సులో శంకరుణ్ణి స్మరించుకొని
ఆయన యొక్క ఆజ్ఞను పొంది వాడికి ఆ వరాన్ని ఇచ్చాడు. దానికి అంధకుడు పరమానంద భరితుడైపోయి, ఓ ప్రభు, కేవలం నరములు ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేను శత్రువులతో ఎట్లా యుద్ధం చేస్తాను? నువ్వు ఇచ్చినటువంటి వరాలను సాధించడానికి తగినటువంటి శరీరం నాకు అనుగ్రహించు అన్నాడు. వాడు ఆ విధంగా ప్రార్థించగానే వాడి యొక్క దేహాన్ని తన యొక్క కరకమలాలతోటి నిమిరాడు బ్రహ్మ. వర్ష జలాలకు వాడిపోయినటువంటి పైరు ఎట్లా అయితే ప్రవర్ధమానం అవుతుందో అదేవిధంగా విధాత యొక్క అమృతమయ స్పర్శకి వాడి యొక్క శుష్క శరీరం మధుమాసంలో చిగిరిచినటువంటి మామిడి గున్నలాగా జీవరసాన్ని పొంది పూర్ణమైనటువంటి యవ్వనంతో ప్రకాశించాడు. వెంటనే అంధకుడు తన యొక్క నగర ప్రవేశం చేశాడు. ముందుగా ప్రహ్లాదాది సోదరులను తన యొక్క వశవర్తులుగా చేసుకున్నాడు. దేవతలందరినీ జయించాడు. చూడ చక్కనైనటువంటి సుందరీమణులైనటువంటి యువతులని తన అంతఃపురానికి పట్టుకొచ్చాడు. మధురమైనటువంటి పానీయాలను చక్కగా ఆస్వాదిస్తూ మహోన్నతమైనటువంటి రాజభవనాల్లో క్రీడించడం మొదలుపెట్టాడు. విహారయాత్ర కోసం మందర పర్వత ప్రాంతానికి, మిక్కిలి మనోహరమైనటువంటి మిగిలినటువంటి ప్రాంతాలకి వెళుతూ ఉన్నాడు. ఒక రోజున ఇలా తిరుగుతూ మందర పర్వతానికి వెళ్ళాడు. వాడికి దుర్యోధన, వైధస, హస్తి అనేటువంటి పేర్లు గల 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఆ మందర పర్వత ప్రాంతం అంతా కలయిదిరుగుతూ ఒక రమణీయమైనటువంటి కొండ శిఖరం మీద కొలువై ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు చూచారు. అంధకుడి దగ్గరికి వచ్చారు. మహారాజా, ఆ సర్వమంగళ స్వరూపు అయినటువంటి పార్వతీదేవి సౌందర్యాన్ని మేము వర్ణించలేము అన్నారు. ఓ ప్రభు, ఆ విభూతిరాయుడి కంటే నువ్వే ఆ కోమలాంగికి తగినటువంటి నాయకుడివి. విభూతిరాయుడంటే శివుడు అని ఈ మాటలన్నీ చెప్పి వాడికి ఆహా పుట్టించారు. దుష్టుడు గనక మంత్రి అయితే వాడు ఏం చేస్తాడు? దొరను చెరచున్ అన్నారు. యజమాన్ని పాడు చేస్తాడు, రాజుగారిని చెడగొడతాడు అన్నట్లుగా ప్రవర్తించారు వాళ్ళు. అదే అదనుగా మన్మథుడు తన యొక్క చెరకు వింటిని చేతపట్టి 9 బారులతోటి నారిని బిగించి కమ్మటి తేనీయలూరినటువంటి పువ్వుటమ్ములను అంటే పూబాణాలను అంధకుడి యొక్క గుండె మీద గురి చూసి కొట్టాడు. వాడు ఆ విపరీతమైనటువంటి ఆ వలపుకి ఆగలేక దైవోపహతుడై వెంటనే సచివులకి చెప్పవలసినటువంటి మాటలు చెప్పి పార్వతిని తనకు అప్పనంగా ఒప్పజెప్పవలసిందని రుద్రుడికి వర్తమానం పంపించాడు. ఆ వెళ్ళినటువంటి దూత శంకరుడి యొక్క సముఖంలో నిలబడి అంధకుడి మాటలను మనవి చేశాడు. ఓ శంకర, మా ఏలిక ముల్లోకాలకి ప్రభు, ఆయన చెప్పి పంపిన సందేశాన్ని విను. పండుకోతి వంటి నీకు మంచు పరువంలో ఉన్నటువంటి ఈ పడత యొక్క సాంగత్యం తగినట్టుగా లేదు. కాకులు రావి పండ్లు తిని కక్కితే రాతిని చీల్చుకొని రావి చెట్టు మొలుస్తుంది, చివరికి నిర్మాణాలన్నీ పడగొట్టేస్తుంది. స్త్రీలు కాకుల వంటి వాళ్ళు. పురుషుడి యొక్క మనస్సు యంత్ర వజ్రపంజరం లాంటిదైనా స్త్రీలను గనక చేరదీస్తే అది లోహమై, శిలయై, చెక్కయై, తరుణ వృక్షమై, ఫలప్రాయమై, పువ్వై, మకరందమై, క్రమంగా పోను నీళ్ల కంటే పలచనై జారిపోతుంది. చూడండి ఏమి ఉపమానాలు వేశాడు. తాపసివైనటువంటి నీకు ఈమెతోటి పొత్తు తగింది కాదు. ఈ మెరుగుబోడిని మా దొరకు అప్పచెప్పు. శ్రేష్టమైనటువంటి మణిని బంగారంలో పొదిగినప్పుడే కదా దానికి అందం వచ్చేది. బూడిద గుమ్మడికాయలాగా ఉన్న నీకు ఈ పూబోడితోటి తగినట్టుగా లేదు.
మీ ఇద్దరికి బంధం కూర్చినటువంటి ఆ విధి, ఆ బ్రహ్మ ఏమని ఏర్పరయ్యా? కాబట్టి ఈ అందగతిని మా ప్రభువుకి ఉపాయనంగా సమర్పించకపోతే, ఉపాయనం అంటే లంచం, అంటే కానుక, యుద్ధంలో నీ ప్రాణాలను బలిపెట్టైనా సరే ఈమెను చేపట్టి గాంధర్వ వివాహం చేసుకుంటాం మా రాజు నిశ్చయించుకున్నాడు. ఇలా పలికి ఆ వచ్చినటువంటి మంత్రి మౌనం వహించాడు. దానికి ఆగ్రహాన్ని పొందినటువంటి రుద్రుడు మండిపడ్డాడు. వాడిని చంపాలని సంకల్పించాడు. కానీ దూతను చంపడం నీతి కాదని ఆలోచించి వెంటనే కబురు పెట్టాడు, యుద్ధానికి సిద్ధమని చెప్పుపో మీ రాజుకి. మంత్రి తిరిగి వచ్చి రుద్రుడి యొక్క వచనాలను యథాతథంగా వినిపించాడు అంధకుడికి. వెంటనే మంత్రి యొక్క మాటలు విని ప్రచండమైన వీరుడు, ఎర్రటి కన్నులు కలిగినటువంటి ఆ అంధకుడు భగ్గున మండిపడి కాలాగ్ని సదృశమైనటువంటి తన గదను చేపట్టాడు. క్షణంలో రాక్షస సైన్యాన్ని సమీకరించాడు. తక్షణం రుద్రుడి మీదకి సమరోత్సాహంతో కదిలాడు. రుద్రుడు కూడా తన గణాలతోటి సకల దేవతా సమూహంతో యుద్ధసన్నద్ధుడై నిలబడ్డాడు. గిలుడు అనేటువంటి వాడు అంధకాసురుడు పక్షాన, వీరకుడు అనేటువంటి వాడు రుద్రుడి యొక్క పక్షాన సైన్యాధిపతులై శస్త్రాస్త్ర సంపన్నులై నిలబడ్డారు. యుద్ధం మొదలైంది. మొదటగా పార్వతీ పరమేశ్వరుల నివాస స్థలమైనటువంటి ఆ మందరగిరి ముఖద్వారాన్ని గదతోటి బద్దలు కొట్టాడు గిలుడు అనేవాడు. వెంటనే రాక్షస సైన్యం పార్వతీదేవి కోసం ఆ గుహలోకి బిలబిల వెళ్ళబోతూ ఉంటే వీరకుడు ఇతర దేవతలు వాళ్ళని అడ్డగించారు. అలా అడ్డగించినటువంటి బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, సూర్య, చంద్రాది దేవతలను విఘాసురుడు అనేటువంటి రాక్షసుడు, విఘసాసురుడు వాడి పేరు, గ్రక్కున మెంగడం మొదలుపెట్టాడు. ప్రమాదాన్ని పసిగట్టినటువంటి సైన్యాధ్యక్షుడు వీరకుడు ఈ విషయాన్ని రుద్రుడికి చెప్పాడు. వెంటనే రుద్రుడు వృషభ వాహనం ఎక్కి ఆ విఘసుడి ముందర నిలబడి మింగినటువంటి వస్తువులను వెడలగక్కించే సామర్థ్యం గల మంత్రాన్ని జపించి వాళ్ళందరినీ బయటికి రప్పించాడు. వాడు మింగిన వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. అప్పుడు వాళ్ళందరూ రాహువు నోట్లో నుంచి బయటపడ్డ సూర్యబింబంలాగా ప్రకాశిస్తూ రెట్టింపు ఉత్సాహంతో రాక్షసులందరినీ చంపడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ శంకరుడు, అంధకుడు ఇద్దరు కూడా తమ తమ సైన్యాలను భేదింప శక్యంగా అన్నటువంటి వజ్ర పర్వత, ఒకళ్ళు వజ్ర వ్యూహం, ఇంకోళ్ళు పర్వత వ్యూహం, ఆ వ్యూహాలలో నిలబెట్టి యుద్ధం చేస్తూ ఉండగా ప్రథమ విజయం శివుడి యొక్క ప్రభావం చేత దేవతలకు దక్కింది. దానివల్ల దుఃఖపడ్డనటువంటి అంధకుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి రథాన్ని దిగి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళి చేతులు జోడించి ప్రార్థించాడు. ఓ భార్గవ వంశ మండన, అసురుల యొక్క అభ్యుదయాన్ని అనవతరము కాంక్షించే నీ యొక్క గురుత్వంలో మేము ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతూ వస్తున్నాం. ఇంద్రుడు, ఉపేంద్రుడు సైతం ఏనాడు మమ్మల్ని ఓడించిందే లేదు. కానీ ఈనాడు మా శత్రువులైనటువంటి దేవతల చేతిలో మేము పరాజయాన్ని పొందాం. శత్రువుల చేతిలో హతులైనటువంటి కుంభుడు, జంభుడు మొదలైనటువంటి అసుర గణాలను చూడు గురుదేవా. కేవలం కాల్చినటువంటి ధాన్యపు పొట్టు నుండి పుట్టినటువంటి పొగను పీల్చి 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి సాధించినటువంటి మృత సంజీవిని విద్య యొక్క అవసరం ఈనాడు మా రాక్షస జాతికి వచ్చింది. హతులైనటువంటి అసురులను ఆ విద్యతోటి దయచేసి మీరు పునరుజ్జీవితులను చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు
వేదవిధుడైనటువంటి శుక్రాచార్యుడు అంధకుడి యొక్క మాటలకి దుఃఖపడ్డాడు. కర్తవ్యం విషయంలో ఆలోచన పడ్డాడు. ఈ దానవులను బ్రతికించడం అంటే శంకరుడు నుండి పొందినటువంటి విద్యను ఆయనకే వ్యతిరేకంగా ప్రయోగించటం, అంతే కదా. ఆ విద్య ప్రసాదించిందే శంకరుడు, మృత సంజీవని. బ్రతికించకుండా ఉపేక్ష వహించడం అంటే తన్నే నమ్ముకున్నటువంటి రాజుని అన్యాయం చేయటం. ఏదైనా సరే శరణాగత ధర్మం చాలా గొప్పది అని ఆలోచించి అంధకుడికి అభయం ఇచ్చి పంపించాడు. అలా పంపించి రణభూమికి వచ్చి శంకరుణ్ణి మదిలో స్మరించి ఒక్కొక్క రాక్షసుడిని ఉద్దేశిస్తూ మంత్రాన్ని ఆవృతం చేస్తూ చనిపోయినటువంటి దైత్య దానవ రాక్షసులందరినీ బతికించాడు శుక్రుడు. వాళ్ళంతా నిద్ర నుండి లేచిన వాళ్ళలాగా లేచి వికటాట్టహాసంగా చేస్తూ ఆయుధాలను ధరించి మళ్లీ ద్విగుణీకృత ఉత్సాహంతో రుద్రగణాలను చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. వెంటనే ప్రమదగణాలన్నీ పలాయనం చిత్తగించింది. వాళ్ళ యొక్క దాడిని తట్టుకోలేక. ఇదంతా కూడా ఆ శుక్రాచార్యుడి యొక్క మంత్ర విద్యా ప్రభావంగా గుర్తించాడు నందీశ్వరుడు. వెంటనే శంకరుడి దగ్గరికి వెళ్ళాడు, విషయాన్ని వివరించాడు. హే ప్రభో శంకర, మాకు ఉపాయాన్ని చెప్పండి అని కోరుకున్నాడు. దానికి శంకరుడు సేనా వ్యూహాన్ని ఛేదించి శుక్రుడిని ఎత్తుకొని రమ్మని నందీశ్వరుడిని పురమాయించాడు. దీనికి కారణం శుక్రుడు కదా, కాబట్టి వాడిని పట్టుకొని రమ్మన్నాడు. వేగంగా నంది రంకెలు వేస్తూ సేనా వ్యూహాన్ని సడలించుకుంటూ వెళ్ళింది. శరభమృగం ఏనుగుని ఎత్తుకెళ్ళినట్లుగా, గరుత్మంతుడు కోడిపిల్లను తన్నుకుపోయినట్లు శుక్రుణ్ణి తన యొక్క కొమ్ముల మధ్య ఇరికించుకుని భద్రంగా రుద్రదేవుడి యొక్క సన్నిధికి చేర్చాడు నందీశ్వరుడు. గ్రక్కున ఆ భూతనాథుడు శుక్రుని యొక్క 2 వ్రేళ్లతో పట్టుకొని ద్రాక్ష పండులాగా నోట్లో వేసుకొని గుటుక్కుని మింగేశాడు. శివుడు కాలకోటాన్ని మింగినటువంటి నీలకంఠుడికి ఆ శుక్రుడు ఒక లెక్క. వెంటనే దానవులు అయ్యో అయ్యో అంటూ దుఃఖిస్తూ చెల్లా చెదరైపోయారు. నీలకంఠుడు ఆ శుక్రుణ్ణి మింగివేయగానే దానవ సైన్యం అంతా కూడా కొమ్ములు లేనటువంటి వృషభాల్లాగా, గోళ్లు లేనటువంటి పెద్ద పులుల్లాగా, కోరలు లేనటువంటి సింహాలలాగా, రెక్కలు లేనటువంటి బాణాల్లాగా, వ్రతానుష్ఠానం లేనటువంటి వేదాధ్యయనం వల్ల లాగా నిర్వీర్యమైపోయినాడు. ఎన్ని ఉపమానాలు వేశాడో చూడండి వ్యాసుల వారు. చంద్రుడు లేని రాత్రిలాగా, వేదాధ్యయనం లేని విప్రుడులాగా, భర్త లేనటువంటి స్త్రీలాగా నిశ్చేదమైపోయింది ఆ దైత్య సైన్యం అంతా. శౌర్యం లేనటువంటి క్షత్రియుడిలాగా, సత్యం లేనటువంటి దాన ధర్మాల్లాగా శోభాహీనమైపోయింది. చల్లారినటువంటి దావాగ్నిలాగా, చెవచచ్చినటువంటి చైతన్యం లేక, గడ్డగట్టినటువంటి సముద్రంలాగా నిరుత్సాహపడి ఉన్నటువంటి సైన్యంలో తిరిగి శౌర్య పరాక్రమాలను నింపుతూ అంధకుడు ఈ విధంగా హెచ్చరికల మాటలు మాట్లాడాడు. ఓ రాక్షస వీరులారా, ఒకే ఒక శుక్రుడు మన మధ్య లేకపోవడంతో మనం ధైర్య వీర్య శౌర్య బల పరాక్రమ శక్తి ఫల కీర్తి తేజస్సులు ఒక్కమారుగా అపహరింపబడ్డాయనేటువంటి మాట సత్యం, అందులో అబద్ధం లేదు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ శ్రేష్ఠుడు, వేదాంగ పారంగతుడు, రాజనీతి కోవిదుడు, పూజనీయుడు, గురువు, సమర్థుడు, మనందరికీ రక్షకుడు, మృత సంజీవిని విద్యని బాగా తెలిసినటువంటి మహాత్ముడు అయినటువంటి ఆ శుక్రుణ్ణి రక్షించుకోలేకపోయినటువంటి మనం నిశ్చయంగా నిందార్హులమే. ఓ వీరులారా, మీరందరూ మనస్సులో శుక్రాచార్యుల వారి యొక్క పాదాపద్మాలను నమస్కరించి ఈ ప్రమదగణాలతో యుద్ధం చేయండి. నేను నందీశ్వరుడితో కూడి రుద్రగణాలను నిశ్శేషం చేస్తాను. యోగి తన యొక్క యోగం చేత జీవుని యొక్క కర్మ బంధం నుండి తప్పించినట్లుగా
నేను శుక్రుణ్ణి విడిపిస్తాను, లేదా ఆయనే తన యొక్క యోగశక్తి వల్ల భక్తి వల్ల స్వయంగా బయటకు వస్తే మనమందరం రక్షింపబడతాం. అంధకుని యొక్క మాటలకు తిరిగి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని పొందినటువంటి దానవులు వాళ్లల్లో వాళ్ళు ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. మనందరికీ ఆయుర్దాయం ఉన్నంత వరకు ఈ ప్రమథులు మనల్ని జయింపలేరు. ఆయుర్దాయం లేకపోతే మనం ప్రభువును విడిచి వెన్నుచూపితే అపకీర్తి కళంకమే అంటుకుంటుంది, కానీ మనం మృత్యువును మాత్రం తప్పించుకోలేము. యుద్ధంలో భీరువులకి అంధతామిశ్ర నరకం అనేది తథ్యం. అంటే యుద్ధంలో పారిపోయే వాళ్ళకి అంధతామిశ్రం అనే ఒక నరకం. కథన రంగంలో కత్తి పదునులో స్నానమాడినటువంటి వాడికి వేరే జపతపాదులతోటి తపో దాన ధ్యాన అనుష్ఠానాలతోటి పనే లేదు. ఈ విధంగా అంధకుడి యొక్క వచనాలను స్థిరీకరించుకుని సైన్యం అంతా కూడా వివిధమైన ఆయుధాలతోటి ఆ ప్రమదగణాలను పీచమడచడం మొదలుపెట్టారు. ఆ ప్రమదగణం ఉప్పెనలాగా అసురగణాల మీద విరుచుకుపడ్డారు. రణరంగం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. అంధకుడు రథస్థుడై ఎక్కడ చూసినా తానే స్వైర విహారం చేస్తూ ఉన్నాడు. అసురగణం మృత్యువై పోరాడుతూ ఉన్నారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు, గజాననుడు, నంది, సోమనంది మొదలైనటువంటి ప్రమథ గణాధిపతులంతా కూడా బాణవర్షాన్ని కురిపించి అంధకుణ్ణి గుడ్డివాణ్ణి చేశారు. పెద్ద కోలాహలం చెలరేగింది. ఆ శబ్దం ప్రళయకాల సముద్భూత సప్త మారుత భయంకర ఆరావాన్ని మించిపోయింది. ఆ కలకలానికి శంభుడి యొక్క ఉదరంలో ఉన్న శుక్రుడు స్థిరమైనటువంటి స్థానం లేని గాలిలాగా సుడులు తిరుగుతూ నిర్గమించే మార్గాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. బయటకు వచ్చే మార్గం వెతుక్కుంటున్నాడు. 7 ఊర్ధ్వలోకాలను 7 అధోలోకాలను సంచరించాడు శుక్రుడు. కానీ ఆయనకు మార్గం కనపడలా. మరొక చిత్రం ఏంటంటే, బయట జరుగుతున్నటువంటి యుద్ధం ఉదరంలో కనపడింది ఆయనకి, పొట్టలో. పుణ్యపురుషుని యొక్క ఆచరణలో దోషం లేనట్లుగా, పతివ్రత శీలానికి కళంకలం లేనట్టుగా శివుడి యొక్క ఉదరంలో 100 సంవత్సరాలు గడిపినా కూడా శుక్రుడికి బయటకు రావడానికి మార్గం దొరకల. చివరికి శుక్రుడు శాంభవ యోగం వల్ల శివమంత్రాన్ని జపించుకుంటూ లోపల ఒక రూపాన్ని పొంది శంభుడి యొక్క ఉదరం అనే కారాగారం నుండి లింగ మార్గం ద్వారా బయటపడి, అంటే మూత్రద్వారం ద్వారా బయటకు వచ్చాడు. మళ్ళీ పూర్వ రూపాన్ని పొంది చేతులు జోడించి నమస్కరించి ఉదరంలో ఉండగా చేసినటువంటి శివస్థుతిని మళ్ళీ ఈ విధంగా చేశాడు. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళలోచనాయ బలాయ బుద్ధిరూపిణే వైయాఘ్రవసనశ్చ దాయారణేయాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరితనేత్రాయ యుగాంత కరణాయ అనలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంష్ట్రిణే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపణవతాళవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్యనిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ
భగవత్సాక్షిపాతినే పూష్ణోదశననాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖాగ్ని కేతవే మునయే దీప్తాయ విశాంపతయే ఉన్నతయే జనకాయ చతుర్థకాయ లోకసత్తమాయ వామదేవాయ వాగ్దక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్మనే భూతభావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్యనినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతాయ అవిభావాయ ముఖ్యాయ సర్వహరాయ హిరణ్యస్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో నమః. ఇది శుక్రాచార్యుడు చేసినటువంటి అద్భుత స్తోత్రం. దేవదేవుడు, దేవతలచే రాక్షసులచే నమస్కరింపబడేవాడు, భూత భవిష్యత్ వర్తకాలములలో ప్రాణులకు గొప్ప దైవము, పచ్చని మరియు తేనెరెంగు కళ్ళు కలగవాడు, మహాబలశాలి, బుద్ధిస్వరూపుడు, వ్యాఘ్రచర్మమే ఉత్తరీయంగా గలవాడు, అరణి నుండి పుట్టినటువంటి యజ్ఞాగ్ని రూపంగా గలవాడు, మూడు లోకాలకి ప్రభువు, ఈశ్వరుడు, పాపాలను హరించేవాడు, పచ్చటి కన్నులు గలవాడు, ప్రళయకాలాగ్ని స్వరూపుడు, గణాధ్యక్షుడు, లోకాలను పాలించేవాడు, గొప్ప భుజాలు చేతులు గలవాడు, శూలాన్ని ధరించినవాడు, గొప్ప దంష్ట్రలు గలవాడు, మృత్యుస్వరూపుడు, మహేశ్వరుడు, వినాశనము లేనివాడు, నల్లటి కంఠము గలవాడు, గొప్ప ఉదరము గలవాడు, సర్వస్వరూపుడు, సర్వకారణుడు, సర్వవ్యాపి, మృత్యుంజయుడు, పారియాత్ర పర్వతం మీద గొప్ప తపస్సు చేసినవాడు, సర్వవ్యాపి, వేదాంత ప్రతిపాద్యుడు, తపస్సు యొక్క అవధులను దాటి ఉన్నవాడు, జీవులకు పాలకుడు, వృషభము ధ్వజమునందు గలవాడు, జటాధారి, జుట్టుముడి గలవాడు, దండధారి, గొప్ప కీర్తి గలవాడు, భూతపతి, గుహయందు ఉండేవాడు, వీణపై మృదంగంపై తాళములను పలికించేవాడు, అవినాశి, సుందరాకారుడు, బాల్యసూర్యుడి వలె ప్రకాశించేవాడు, శ్మశానవాసి, భగవాన్ పార్వతీపతి, శత్రుసంహారకుడు, భగుని కనులను, పూషుడి యొక్క దంతములను పెరికినటువంటి వాడు, దుష్ట సంహారకుడు, పాశధారి, ప్రళయకాల మృత్యుస్వరూపుడు, ఉల్క నోటియందు కలవాడు, అగ్నినే ధ్వజముగా గలవాడు, మననశీలి, ప్రకాశస్వరూపుడు, మానవులకు ప్రభు, ఎత్తైన దేహము గలవాడు, తండ్రి, త్రిమూర్తులకు అతీతుడు, భువనములలో సర్వశ్రేష్ఠుడు, వామదేవుడు, వక్తలలో శ్రేష్ఠుడు, భిక్షురూపధారి అయినటువంటి వామార్థమునందున్న అన్నపూర్ణ నుండి భిక్ష కోరేవాడు, తెలియశక్యము కాని స్వరూపము గలవాడు, ఇంద్రుడి యొక్క చేతులను స్తంభింపజేసినవాడు, యజ్ఞస్వరూపుడు, యజమానస్వరూపుడు, మృత్యుస్వరూపుడు, జ్ఞాననిధి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, ఆశ్రమస్వరూపుడు, సర్వాశ్రమముల వారిచే వాజసన నామంతో పూజింపబడేవాడు, జగత్తును సృష్టించి పోషించి శాశ్వత కూటస్థ పరబ్రహ్మస్వరూపుడు, ధర్మానికి అధ్యక్షుడు, ఉత్తర దక్షిణ అధో మార్గములవాడు, ప్రాణులను సృజించినవాడు, ముక్కంటి, అనేక రూపుడు, 10,000 సూర్యులతో సమానమైన తేజస్సు గలవాడు, ప్రకాశస్వరూపుడు, సర్వవాద్యముల యొక్క ధ్వనులు కలవాడు, బాధలన్నింటి నుండి విముక్తిని కలిగించేవాడు, సంసారంలో బంధించేవాడు, ఉత్తమమైన ధర్మస్వరూపుడు, పుష్పదంత స్వరూపుడు, ద్వైతవర్జితుడు, త్రిమూర్తులలో ముఖ్యుడు, సర్వాన్ని హరించేవాడు, బంగారు వర్ణము గల చెవులు గలవాడు,
ద్వారదేవతా స్వరూపుడు, భయంకరుడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, ఓంకార స్వరూపుడు అయినటువంటి శివుడికి అనేక వందనాలు. ఈ విధంగా స్తోత్రం చేసినటువంటి ఆ శుక్రాచార్యుని చూచి శంకరుడు సంతోషపడి, ఓ పుత్ర, నీవు నా లింగము నుండి శుక్రంలాగా నిర్గమించావు, కాబట్టి ఇక నుంచి శుక్రుడు అనేటువంటి నామధేయంతో పిలువబడతావు. నిన్ను నేను పుత్రుడిగా స్వీకరిస్తున్నా. నీకు జర మరణము రెండూ లేవు అని వరం ఇచ్చాడు. పార్వతీదేవి కూడా ఆ శుక్రుడిని పుత్రుడిగా స్వీకరించింది. వెంటనే ఆయన రణరంగానికి వెళ్ళిపోయాడు. అక్కడ యుద్ధరంగంలో భార్గవుణ్ణి శివుడు మింగినటువంటి తర్వాత ప్రమథుల యొక్క పరాక్రమానికి తట్టుకోలేక రాక్షసులు ఆపద పొంది పారిపోయి చెల్లాచెదరయ్యారు. అంధకుడు మాత్రం అసహాయ సూర్యుడై పరాక్రమాన్ని చూపుతూనే ఉన్నాడు. అతడి యొక్క అస్త్ర శస్త్రాదుల యొక్క బలం క్షీణించిపోయింది. అతని యొక్క తూణీరం శూన్యమైపోయింది. అంటే బాణాలు పెట్టుకునేటటువంటి దాన్ని తూణీరం అంటారు. అప్పుడు ఒక మాయను పన్నాడు. ఆ మాయ యొక్క ప్రభావం వల్ల అతడి యొక్క శరీరం నుంచి స్రవించి నేలకు రాలినటువంటి ప్రతి రక్తపు బొట్టుకు నుండి అసంఖ్యాకులైనటువంటి అంధకాసురులు పుట్టి ప్రమథగణాలను బాధించడం మొదలుపెట్టారు. మాయావులకు మాయావి అయినటువంటి విష్ణువు అంధకుడి యొక్క మాయని అర్థం చేసుకున్నాడు. వెంటనే తన యొక్క మాయా ప్రభావం చేత వికృత ముఖం గల శుష్కించిపోయిన శక్తి రూపాన్ని ధరించి శంభుడి యొక్క చెవి నుండి పుట్టుకొచ్చాడు. వస్తూనే భీకరంగా అరుస్తూ అంధకుణ్ణి, అతడి యొక్క అనుచరుల యొక్క రక్తాన్ని పానం చేసి అందరినీ చంపేశాడు. అంధకుడొక్కడే ఇక శల్యావశిష్ఠుడే మిగిలాడు. ఎముకల గూడులాగా ఉన్నాడు. అస్థిపంజరం మాత్రమే మిగిలింది. అయినా కూడా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వెన్ను చూపించకుండా ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అతడి యొక్క గొప్ప పరాక్రమానికి దేవతలతో పాటుగా ఈశ్వరుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని గ్రక్కున ఆ కరుణా సముద్రుడైనటువంటి రుద్రుడు త్రిశూలాన్ని చేతపట్టి పిడుగు ఏ విధంగా అయితే భూమిలోకి చొచ్చుకుపోతుందో అదేవిధంగా వాడి యొక్క గుండెల్లో త్రిశూలం గుచ్చాడు. వాడిని పైకి లేపాడు, ఆకాశంలో నిలబెట్టాడు. వాడప్పుడు శాంతించి ఎటువంటి చేష్టలు లేకుండా ఉండిపోయాడు. వాడి యొక్క శరీరం సూర్యకిరణాలకు తపిస్తూ శుష్కించి వర్షానికి తడుస్తూ జీవాలను ధరించి అట్లాగే ఉంది ఆ త్రిశూలం అగ్రం మీద. వాడు మాత్రం శంకరుణ్ణి నిర్విరామంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఉమాపతి ఉదరం నుండి భార్గవుడు బయటపడినటువంటి వేళకి అంధకుడు ఆ విధంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.